హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కుమారి ఆంటీ నాకు తెలిసి ఈ పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. సోషల్ మీడియాలో ఒక రకంగా హల్చల్ చేసింది అని చెప్పుకోవచ్చు. సో స్ట్రీట్ ఫుడ్ కుమారి ఆంటీ అనే పేరు మాతో మోగిపోయింది అన్నమాట గత 2 నెలల ముందు. సో ఇప్పుడు తను ఆ స్ట్రీట్ ఫుడ్ కొంతవరకు పక్కన పెట్టి సీరియల్స్లోను అట్ ది సేమ్ టైం మూవీ ప్రమోషన్స్లోనూ పాల్గొంటూ ఉంటే నిజంగా అందరూ కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు. ఎందుకంటే ఎంతో కష్టపడి ఇంతవరకు మేము వచ్చాము, సో మమ్మల్ని సోషల్ మీడియా ఒక రేంజ్కి తీసుకెళ్ళింది అని అంటూ కుమారి ఆంటీ స్వతహాగా చాలా ఇంట్రెస్ట్ చెప్పిందనమాట. సో అలాగే ఈ విషయం పక్కన పెడితే రీసెంట్గా కుమారి ఆంటీ దాదాపు 6 తులాల బంగారం కొన్నట్టయితే మనకి తెలుస్తుంది. సో తను ఏకంగా 6 తులాల బంగారం, అంత డబ్బులు మీకు ఎలా వచ్చింది, ఎందుకు కొన్నారు, సో అంత డబ్బు మీకు ఎలా వచ్చింది అని కొంతమంది ఇంటర్వ్యూస్ అలానే యూట్యూబర్స్ అడగగా, సో తను చెప్పింది ఏంటంటే, నేను చాలా 12 సంవత్సరాల నుండి నేను గోల్డ్ స్కీమ్‌లో నేను డబ్బు కొంత దాచుకుంటూ ఉన్నాను, నేను ఫుడ్ అమ్ముకుంటూ. సో, అప్పుడు దాచిన అమౌంట్ ఒక్కసారి నాకు ఇప్పుడు రావడం జరిగింది. అందుకే నేను ఇంత బంగారం నేను కొనుక్కోవడం జరిగిందనమాట. ఇంత పెద్ద చైన్ అంటూ తనైతే మాట్లాడిందనమాట. సో, ఎవరికైనా సరే బంగారం కొనుక్కోవాలి, నగదు కొనుక్కోవాలి చాలా ఆశగా ఉంటుంది లేడీస్‌కి. సో, నాకు అలాగే అనమాట. అందుకే నేను 12 సంవత్సరాలుగా దాచుకుంటున్న డబ్బు. సో, ఇప్పుడు ఒకేసారి కొనుక్కోవడం జరిగింది అని చెప్పిందనమాట. సో, ఓవరాల్‌గా అది ఎంత ఉంటుంది కుమారి అంటే అదేంటి తను చెప్పలేదు. దాదాపు 6 తులాల పైమాటే అని అంటూ తను చెప్పిందనమాట. అమౌంట్ ఎంత అనేది తనైతే చెప్పలేదనమాట. సో, కుమారి ఆంటీ ఓవరాల్‌గా చెప్తే ఫ్రెండ్స్, తనైతే ఒక డైలాగ్‌తో బాగా ఫేమస్ అయిపోయిందబ్బా. ముఖ్యంగా మీమర్స్, ట్రోలర్స్ తను బాగా ట్రోల్ చేసి ఫేమస్ చేశారు. సో, 2 లివర్లు ఎక్స్ట్రా మీది మొత్తం 1000 అయింది అనే ఒక డైలాగ్ అయితే ఢీ షోలో ఈ రీసెంట్‌గా మన హైప్ రాజు గారు కూడా మాట్లాడడం జరిగిందనమాట ఆ డైలాగ్ పైన. సో, అంత పెద్ద హిట్ అయిందనమాట డైలాగు. సో, దాని తర్వాత రూపురేఖలు మారిపోయాయి. మళ్ళీ కొద్ది రోజులకు ఎక్కువ పాపులారిటీ రావడం వల్ల, ఎక్కువ జనాభా ఆ యొక్క స్ట్రీట్ ఫుడ్‌కి వెళ్ళడం వల్ల, ట్రాఫిక్ జామ్ అయిపోవడం వల్ల తెలంగాణ పోలీసులు కొంతవరకు ఆమె దుకాణాన్ని కూడా ఎత్తివేయడం జరిగిందనమాట. మళ్ళీ ఫ్యాన్స్ మేరకు అలానే ట్రోలింగ్ మేరకు మళ్ళీ మన సీఎం రేవంత్ రెడ్డి గారైతే తనకైతే అవకాశం ఇచ్చారు. కానీ కొంతవరకు ఎవరైతే మీడియా ఛానల్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు నీ దగ్గరికి రాకుండా నీ యొక్క బిజినెస్ మీరు చేసుకొని అంటూ పర్మిషన్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇప్పుడు కొంతవరకు బిజినెస్ కొంతవరకు క్లోజ్ చేసి రీసెంట్గా తనైతే కొన్ని సీరియల్స్ కూడా వెళ్తూ ఉంది, ప్రమోషన్స్ చేస్తూ ఉంది. సో చాలా బిజీగా అయితే గడుపుతూ ఉంది. ఇంక ఫ్యూచర్లో కూడా తను స్ట్రీట్ ఫుడ్ అంటూ చేస్తుందంటే వాళ్ళ హస్బెండ్తో చేస్తుంది, మా హస్బెండ్ గారు ఉంటారు అని అంటూ తనైతే చెప్పడం జరిగిందనమాట. సో ఏదేమైనా సరే ఒక చిన్న స్థాయి నుండి తను వెళ్ళి ఇప్పుడు మోటివేషన్ క్లాసెస్ చెప్తూ, నేను చదువుకోలేదు కానీ మా అమ్మగారు, మా తాతగారు, మా అవ్వగారు నాకు చాలా మోటివేషన్స్ ఇచ్చేవాళ్ళు అనమాట. చాలా మంచి మంచి వాక్యాలు చెప్పేవాళ్ళు. సో అవన్నీ నాకు చాలా యూజ్ అయ్యాయి అని అంటూ తనైతే చెప్పుకొచ్చిందనమాట.